ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక సెన్సేషనల్ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ డిసిషన్ దేశంలోని మెజారిటీ ప్రజలకు నచ్చడం లేదు. ఎందుకంటే దేశంలోని సామాన్యులకు ఉపయోగపడే అనేక అంశాలను లేవనెత్తి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేసేలా చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ మెంబర్, అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పనిచేస్తా ఉన్న రాఘవ్ చడ్డా పైన ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న సంచలన నిర్ణయానికి దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకత తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే అరవింద్ కేజ్రీవాల్ రాఘవ్ చడ్డాను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఆయనకు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించిన సమయాన్ని ఆయనకు కేటాయించకుండా చాలా క్లియర్గా ఒక లెటర్ను రాజ్యసభ సెక్రటరియట్కు ఆమ్ ఆద్మీ పార్టీ పంపించడం జరిగింది. అయితే ఆయన తొలగింపు పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందేహాలు ఎలా ఉన్నాయంటే రాఘవ్ చడ్డాకు వస్తున్న ఏదైతే పబ్లిసిటీ ఉందో అది ముందు అరవింద్ కేజ్రీవాల్కు పీఎం అవ్వడానికి అడ్డుగా ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చడ్డా ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా దేశ ప్రజల దృష్టిలో రాఘవ్ చడ్డా చాలా పెద్ద పబ్లిసిటీని అంతేకాకుండా పాపులారిటీని సంపాదించిన నేతగా కూడా ఎదుగుతూ ఉన్నారు. చాలామంది కూడా రాఘవ్ చడ్డా ఇండియా పీఎం అయితే చాలా బాగుంటుంది అంటూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే రాఘవ్ చడ్డా లేవనెత్తిన విషయాలు చాలా వరకు సామాన్యులకు సంబంధించిన విషయాలే ఉన్నాయి. ఎందుకంటే ప్రీపెయిడ్ సిమ్స్, ప్రీపెయిడ్ రీఛార్జ్లు ఏవైతే ఉన్నాయో, టెలికామ్కి సంబంధించిన ప్రీపెయిడ్ రీఛార్జ్లు, ఫోన్ 28 డేస్ తర్వాత ఒకవేళ రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్స్తో పాటు ఇన్కమింగ్ కాల్స్ అండ్ మెసేజెస్ను కూడా రాకుండా చేయడం అనేది మంచిది కాదు. ఎప్పుడైతే తన ప్రీవియస్ రీఛార్జ్ అయిపోయిన రోజు నుంచి 1 year వరకు ఫ్రీ ఇన్కమింగ్ కాల్స్ అండ్ ఇన్కమింగ్ మెసేజ్ వచ్చేలా కూడా అవకాశం కల్పించాలంటూ కూడా ఆయన రాజ్యసభలో లేవనెత్తడం జరిగింది. అంతేకాకుండా టోల్ గేట్స్ ఏవైతే టోల్స్ వసూలు చేస్తున్న అత్యధికంగా 140, 150, 170లా అత్యధికంగా టోల్ గేట్స్ అనేవి కూడా జనాల నుంచి టోల్స్ని కలెక్ట్ చేస్తూ ఉంది. అయితే దానికి తగ్గట్టుగా రోడ్లు లేవు, సరైన సదుపాయాలు లేవు, వాష్రూమ్స్ లేవు హైవేలో వెళ్తున్నప్పుడు. సో ఇటువంటి వాటిపైన కూడా ఆయన గలం ఎత్తడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఎయిర్పోర్ట్లలో ఒక ఇడ్లీ 200 రూపాయలు, ఒక టీ 300 రూపాయలు, ఇలా అత్యధికంగా ఎయిర్పోర్ట్లలో ధరలను పెట్టడం, టిఫిన్ కూడా తినలేని పరిస్థితి, వాటర్ బాటిల్ కూడా తినలేని పరిస్థితి. ఒకవేళ లేట్ అయితే విమానం రావడం లేట్ అయితే దానికి కూడా పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన రాజ్యసభలో గలం ఇప్పడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలపైన కూడా రాఘవ్ చడ్డా గారు సామాన్య ప్రజలకు ఏవైతే ప్రాబ్లమ్స్గా ఉన్నాయో వాటన్నిటిని కూడా రాజ్యసభలో చర్చించడం, అంతేకాకుండా ఈ మధ్యన డెలివరీ బాయ్ల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిపైన కూడా వాళ్ళకు డెలివరీ బాయ్కు వాళ్ళ కంపెనీల నుంచి వస్తున్న ప్రెజర్ను తగ్గించే దిశగా వాళ్ళకు ఒక నిర్దిష్ట సమయాన్ని పెట్టాలి, వాళ్ళ వర్క్ అవర్స్ని డిసైడ్ చేయాలి అంటూ కూడా ఆయన రాజ్యసభలో తన గలాన్ని ఇప్పడం జరిగింది. అంతేకాకుండా ఒకరోజు డెలివరీ బాయ్గా కూడా పనిచేసి వాళ్ళ కష్టాలను ఆయన స్వయంగా అనుభవించి దాని తర్వాత పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. సో ఇలా అన్ని సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన రాజ్యసభలో దేశం దృష్టికి తీసుకురావడంతో ఆయనకు మితిమీరిన ఎనలేని ప్రజా స్పందన దొరికింది. ఆయన ప్రజల దృష్టిలో ఒక హీరోగా కూడా నిలవడం జరిగింది. ఇటువంటి వాడు ముందు ప్రధాని అవ్వాలని ప్రజలు ఆకాంక్షించడంతో నాకు తెలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ఒకంత ఆందోళనకు గురైంది. ఈయనకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ కంటే కూడా ఎక్కువ పాపులారిటీ వస్తూ ఉంది. సో అందువల్ల ఇతన్ని ఎక్కువ రోజులు మనం డిప్యూటీ ఫ్లోర్ లీడర్లో ఉంచి ఆయన మాట్లాడే విధంగా చేస్తే డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ లీడర్గా అరవింద్ కేజ్రీవాల్కు మారే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు ఆలోచించి ఉండవచ్చు. అయితే దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ చూపిస్తున్న
కారణాలు ఏంటంటే ఈ అరవింద్ రాఘవ్ చడ్డా ఎవరైతే ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, ఆమ్ ఆద్మీ పార్టీ లైన్కు, ఎజెండాకు వ్యతిరేకంగా ఆయన రాజ్యసభలో ప్రవర్తిస్తున్నట్లుగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత దానిపైన రాఘవ్ చడ్డా అంతగా స్పందించలేదు, ఒక ట్వీట్ కూడా వేయలేదు. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక ఏర్పాటు చేసిన సమావేశంలో రాఘవ్ చడ్డా ఎక్కడ కూడా కనిపించలేదు. సో అంతేకాకుండా గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలపైన బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని కూడా ఆయన ఎక్కడా ఖండించలేదు. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే ఎజెండాను ఆయన ఇంప్లిమెంట్ చేయమని చెప్పింటుందో ఆ విషయాలపైన కాకుండా సామాన్య ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఈయన ఎక్కువ మాట్లాడడం, తన సమయాన్ని ఎక్కువ కేటాయించడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ చాలా సీరియస్ అయినట్లుగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ లైన్ను, ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండాను రాజ్యసభలో తన గళాన్ని విప్పడంలో విఫలమైనందుకే రాఘవ్ చడ్డాను మేము తొలగించినట్లుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్కు వెన్నుపోటు పొడిచే దిశగా రాఘవ్ చడ్డా వెళ్తున్నాడు అంటూ కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. అయితే రాఘవ్ చడ్డా దీనిపైన చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. నేను సామాన్య ప్రజల కష్టాలకు నేను స్పందించి వాళ్ళ సమస్యలను నేను రాజ్యసభలో లేవనెత్తినందునే నన్ను ఈ పదవి నుంచి తొలగించడం జరిగింది. నా గళం విప్పకుండా నన్ను ఆమ్ ఆద్మీ పార్టీ చేయొచ్చేమో కానీ నన్ను గెలవనీయకుండా ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదు. నేను నది లాంటి వాడిని, మళ్ళీ ఒక్కసారిగా నేను తిరిగి రాగలను అంటూ కూడా ఆయన రాఘవ్ చడ్డా చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. అయితే ప్రస్తుతం రాఘవ్ చడ్డా బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా నేషనల్ మీడియా కూడా రాఘవ్ చడ్డా బీజేపీకి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దిశగా బీజేపీ కూడా రాఘవ్ చడ్డాను సంప్రదిస్తున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది.